అందరికీ నమస్కారం. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా అటుకుల లడ్డూని చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ అటుకుల లడ్డూకి చేసుకోవడానికి ఏదైనా ఒక మెజర్మెంట్ కప్ తీసుకోండి. ఆ కప్పుతో 2 కప్పుల అటుకుల్ని తీసుకోవాలి. పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కాస్త హీట్ అయ్యాక ఈ అటుకులు అందులో వేసేయాలి. ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. వీటిని అందంగా ఉండే అటుకులు తీసుకున్నానండి. మీకు పేపర్ అటుకులు అవైలబుల్గా ఉంటే అవైనా తీసుకోవచ్చు. అటుకులు బాగా వేగి మనకి క్రిస్పీగా ఇలా మనం తుంచితే ఇలా అయిపోవాలన్నమాట. ఇలా బ్రేక్ అయిపోవాలి. ఇదే ప్యాన్లో పల్లీలు వేయించుకోవాలి. మీరు అటుకులు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల పల్లీలు, వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని చల్లారనిచ్చి ఈ పొట్టంతా తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మీరు ఏ కప్పుతో అయితే అటుకులు వేసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మీరు మెజర్మెంట్ తీసుకుంటున్నారో సేమ్ అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. పొయ్యి వెలిగించి గిన్నెని పెట్టుకొని బెల్లాన్నంతా కరిగించాలి. బెల్లము ఏం పాకం రానవసరం లేదండి, జస్ట్ మనకి కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని పల్లీల్ని, అటుకుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. విడివిడిగా పొడి చేసుకోండి. పల్లీల్ని మాత్రం కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే జార్లోకి ఇంకా పల్లీల్ని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త పలుకులుగా ఉన్నా పర్వాలేదు. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. బెల్లం అంతా కరిగిపోయాక ఇంకా దీన్ని దించేసి వడకట్టుకోవాలండి. లోపల ఏమైనా చెత్త అవి ఉంటే స్ట్రైనర్లో అయిపోతాయి. స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకుంటాం కదా, అలా వడకట్టుకోవాలి. వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కాస్త హీట్ ఎక్కాక ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి హీట్ అయిన తర్వాత కాస్త బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని కరిగించిన బెల్లాన్ని ఇలా వేసేయాలి. బెల్లం ఇలా ఉడుకుతుంది కదండి, బెల్లం నీళ్ళు. ఇప్పుడు మనం పల్లీలు పౌడర్ని ఇలా వేసేయాలి. ఇలా వేసుకున్నాక అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకున్నాక కాస్త దీన్ని వేగనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత అటుకుల పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇది కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఒక అర చెంచా వరకు యాలక్కాయల పొడి వేసుకోవాలి. అలానే 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇవి మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి తీసుకోవచ్చండి, లేకపోతే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఒక 2 నిమిషాలు ఆగి ఇంకా దీన్ని దించేసేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లోకి తీసుకున్న ఈ మిశ్రమం కాస్త చల్లబడ్డాక ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. మీకు కావలసిన సైజులో ఉండలుగా చుట్టుకోండి. ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలుగా చుట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అందువల్ల కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలుగా చుట్టేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా లడ్డూలుగా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉండే వాటితోనే అటుకులు పల్లీలతో ఇలా మనం ఒక ఆరోగ్యవంతమైన లడ్డూల్ని తయారు చేసుకున్నాం కదండి. ఇలా మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.